నమస్తే వీధుడి స్వాతం లక్ష్యం సమాజేతం. ప్రస్తుతం మనం వేములవాడ పట్టణంలో తిరుగుతున్నాము. ఇక్కడ బతుకమ్మ ఆల్రెడీ మొదలైంది. సో రేపటి నుంచి వాళ్ళకు హాలిడేస్ ఉన్నాయి కనుక ఈరోజు స్కూల్ వాళ్ళందరూ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా బతుకమ్మ పాట పాటిస్తున్నారు. బతుకమ్మ అంటే తెలుసు మీకు, మహిళలకు ఆటపాటలతోటి అలసిపోయి చులిచిపోయినటువంటి మహిళలందరూ పూర్వకాలంలో వాళ్ళు సాయంత్రం పూట దేవుని ముందులకు వచ్చేటి వాళ్ళ యొక్క కష్ట సుఖాలనే పాటలుగా మలుచుకొని చేసుకున్నారు. ప్రస్తుతం మరి వాళ్ళు ఇక్కడ చదువుకున్నంత స్టూడెంట్స్ వాళ్ళందరూ ఉన్నారు. బతుకమ్మలు పట్టుకొని చాలా చక్కగా నృత్యాలు చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. చదివేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో తెలియదు కానీ డ్యాన్స్ చేసేటప్పుడు ఉంటారే ఒక్కొక్కరు చూడండి వెలిగిపోతారే ముఖాలు బతుకమ్మలు పట్టుకొని అలసిపోయేంత మాత్రం ఎగురుతారు. ఇది కూడా కాస్త మంచిది, ఎందుకంటే ఈ రోజులలో వ్యాయామం చేయడానికి చాలా తక్కువనే ఉంది సమయం. ఇలాంటి సమయాలు రావాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే బతుకమ్మతో పాటు అన్ని రకాలుగా మంచి చేయాలని కోరుతున్నాం. మీ పేరు మేడం? సో మనం మర్చిపోయాం ఒకటి ఇక్కడ విషయము, వేములవాడలో భవానీ నగర్లో ఉన్నటువంటి హంసిని డీజీ స్కూల్ వాళ్ళే వీళ్ళంతా విద్యార్థులు. నేటి బాలికలే రేపటి మహాపౌరులు అవుతారు కనుక వారు ఏమేమి అవుతారో ఎలా ఉంటారో వారి మాటలు తెలుసుకుందాం. మీ పేరు? సౌమ్య. గట్టిగా మాట్లాడు. సౌమ్య. సౌండ్ కాదని కేకలేసినావు. సౌమ్య. సౌమ్య చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఇలాగైనా మైకి చూసినప్పుడే దడబడిపోయింది ఆ గొంతు. ఇవనేమో వచ్చేప్పుడు బాగానే మాట్లాడితే ఇప్పుడు మాట్లాడమన్నట్టు చూస్తుంది. క్లాస్మేటా? ఎలా అనిపిస్తుంది బతుకమ్మ? హ్యాపీ. ఉండే మాటలు హ్యాపీ బర్త్డే టు యూ అన్నట్టు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. టిఫిన్ పెట్టారా మీ వాళ్ళు? లేరా మీరు ఎవరు ఉండరా ఇక్కడ ఏరియాలో? ఏ క్లాస్? 10th. ఓకే, చదువులో బాగా స్ట్రాంగ్ ఉన్నట్టుంది, మాటలు తక్కువ మాట్లాడు. నీ పేరు? సంజన. నీ పేరే అడిగింది. సంజన. ఎలా అనిపిస్తుంది ఈరోజు? చాలా బాగుంది. ఇంకా బతుకమ్మ ఎప్పుడు వస్తుందని కలలుగా అంటుంటావా? ఏం చేస్తాయి 9 రోజులు? బతుకమ్మ చేసి ఆడు. ఏ పాట అంటే ఇష్టం ఈ బతుకమ్మ చేసి డ్యాన్స్ చేసేటప్పుడు? తెలీదు. అన్ని ఇప్పుడు చేసినావుగా దాండియా. బతుకమ్మను దాండియా చేసినావు. నీ పేరు? సహస్వి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, బతుకమ్మ గురించి చెప్పమంటే ఏం చెప్తావు? బతుకమ్మ అనేది మన వేములవాడలో 7 days జరుపుకుంటాం. అది ఒక స్పెషల్ తెలంగాణలో. అంతే. బాగా ఇష్టమా పువ్వులతోటి బతుకమ్మ వేయటం అనేది? ఇంట్లో చేస్తుంటారా? డైలీ 7 days మేము ఇంట్లో పేర్చుకొని మేము బయటకు తీసుకొచ్చుకొని ఆడుకుంటాం. ఈ పండుగ కదా అది. మీరు? దీక్షిత. చాలా బాగా అనిపించింది. మా సార్ ప్రోగ్రామ్ పెడతాడంటే మాకు ఉత్సాహం వస్తుంది. పోలేదా కండ్ల కొంచెం? పోయా, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో అని. నేనే చెప్పి ఉంటావు పూలు తీసుకురా రేపు, పూలు తీసుకురా అని. అవును, చాలా ఆనందంగా ఉన్నాం. పూల ధర పెరిగిందట మరి. మేము సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మంచిగా బతుకమ్మ వేర్చాం, ఆడుకున్నాం, దాండిగా ఆడుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. దేవుని మరి మొక్కినా ఈసారి ఫస్ట్ ర్యాంక్ రావాలని మొక్కుకున్నా. రోజు 1 గంట సేపు ఆడు, ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వస్తావు. మా స్కూల్కి 10 GP తెచ్చుకోవాలని కూడా చూడాలనుకుంటున్నావా? ఎస్. వెల్ మీ పేరు? కుందన. ఏ క్లాసు? 8th. చాలా ఎంజాయ్. మీ పేరు కరెక్ట్ బెటర్, కుందన బొమ్మలాగానే ఉన్నావు నువ్వు. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. డాన్స్లో బతుకమ్మలు తయారు చేసినాం. చాలా. లేదు 10th class వాళ్ళు ఆటలు మేము ఆడినాం. అందరూ. 1% సెలెక్ట్ చేయలేవా? చేయలేను. ఎలా ఉంది పూలు పేర్చడం? ఇలా
చాలా అందంగా ఉంది. మాకు అక్కడ ఆడదామని నిన్నటి నుంచి నాకు ఉత్సాహం ఉంది. విధాత్రి. మాట్లాడుతూ నా దగ్గరికి ఎప్పుడు వస్తారు అనిపిస్తుందా? అవును. ఈ పండుగ అనేది ప్రతి మహిళకి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది కాబట్టి అందరూ మన తెలంగాణ పండుగల్ని, మన దేశ పండుగల్ని గౌరవించాలి తప్పకుండా. ఈ బతుకమ్మ అనేది రకరకాల పూలతో చేస్తారు. ఒక గోపురం లాగా అరేంజ్ చేసి అందరు మహిళలు చేస్తారు, చుట్టూ ఆట ఆడతారు. ఇది చాలా ఉత్సాహం కలిగించే పండుగ కాబట్టి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. పువ్వులాగా మీరు కూడా సౌమ్యంగా ఉండకుండా కర్రలాగా కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మీ పేరు? నేహా. ఎలా అనిపిస్తుంది? Can I talk in English? I'm very happy for this and I'm very thankful to our teachers and correspondent Santosh sir garu for conducting this program. Okay. Yeah, we are enjoying and playing dandiya. కాపీ లేదా? Yeah, happy. We are very happy. గట్టిగా. విష్ణుప్రియ. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ధాన్యా కూడా ఆడడం, బతుకమ్మ పేయడం కూడా బాగా అనిపిస్తుంది. పాటలు పాడతారేమన్నా? డీజే పెడితేనే డీజే పెడితేనే ఆడతాం. మీరు? మీ పేరు? శ్రావణి. ఎప్పుడు ఇలా ఉంటారా మాట్లాడకుండా? మాట్లాడుతాం. చెప్పండి, 2 మాటలు. ఎలా అనిపిస్తుంది ఈ పువ్వుల పండుగ చేయడం? బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినాయి మా స్కూల్లో. అందరం దాండియా ఆడుకున్నాం, చాలా బాగా అనిపించింది. ఇదండి మరి ఈ స్కూల్ విద్యార్థులు అందరూ కూడా బతుకమ్మ పండుగ చాలా బాగుందని, ఇక్కడ 7 days బాగా చేస్తామని కూడా తెలియజేస్తారు. అందరూ కూడా తీరొక్క పువ్వుతోటి, తీరొక్క బతుకమ్మతోటి, తంగడి పూల మేడమేమి చాలా రోజులు చూడక సో తీసుకొని వచ్చి పెట్టారు. చాలా చాలా పక్కగా ఉంది. కుందనపు బొమ్మలాగా తయారు తెచ్చారు. ఈ 7 రోజులు బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. పువ్వులాగా ఉండకూడదు, కర్రలాగా తయారు కావాలని కూడా నేను చెప్తున్నా. జై బలో దుర్గామాతాకి జై చెప్తూ మరికొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. డీజే పెట్టకుండా ఓన్లీ బతుకమ్మనే, ఎందుకంటే డీజే లేకుండా మనకు బతుకమ్మ ఒకసారి ఆడుకుందామా? పాటలు పాడాలి, మరి ఒక్కరైనా పాటలు పాడాలి. ఎవరికి రాదు, స్కూల్లో బతుకమ్మ పాటలు నేర్పిస్తలేరా? సో మీ స్కూల్లో ఎవరికి బతుకమ్మ పాట నేర్పిస్తలేరా? డీజే పాటలే నేర్పిస్తున్నారా? ఇంట్లో వాళ్ళు నేర్పించడం లేదా? చెప్ప వాట్? హిమజ. ఎక్కడ? వేములవాడ. ఇక్కడ నుంచే స్కూల్కి వస్తావు. సో ఏ క్లాస్? 10th class. We are feeling so happy. We are participating with enthusiasm. We are so thankful to our correspondent Santosh sir garu. Thank you. ఓకే, ఇప్పుడు ఈ బతుకమ్మ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా 7 రోజులు జరుపుకుంటారు ఇక్కడ. ముఖ్యంగా డీజే పెట్టగానే మీరు అందరు ధూమ్ ధామ్ డాన్స్ చేసేస్తారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? So happy to celebrate. 7 రోజులల్లా ఒక్కొక్క డ్రెస్, కలర్ఫుల్ డ్రెస్లు వేసుకుంటారు. బీరువాలో ఉన్న బట్టలన్నీ బయటకు వచ్చేసి కదా. సాంగ్స్ కూడా మీరే సెలెక్ట్ చేసుకుని మాకు ఇలాంటి సాంగ్సే ప్లే చేయండి, మేము ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి అంటారా? అవును. ఏం సాంగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు మీరు? DJ songs. DJ ఎక్కువ ఫేవరెట్ సాంగ్ చెప్పండి. సో ఇక్కడ మనకి ఒక విద్యార్థిని ఉంది, తన పేరు కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్. నీ పేరు? జస్విత. ఏ క్లాస్ చదువుకుంటున్నావు? 6th. 6th క్లాస్ చదువుకుంటున్నావు. సో వచ్చి బతుకమ్మ పాట వచ్చు ఒక్కసారి మన కోసం, మన V3 ప్రేక్షకుల కోసం ఒక్కసారి పాడు. చిత్తూ చిత్తూల బొమ్మ, శివుని ముద్దుల బొమ్మ, బంగారు. పాడుతుంది కదా, తను పాట పాడుతుంది కదా, మీరు అందరు ప్లే. ఓకే. చిత్తూ చిత్తూల బొమ్మ, శివుని ముద్దుల బొమ్మ, దొరికినమ్మో ఈ వాడలోన, రాయి బిన్న తీసే రమణి నీ లాక్కుపోతే, రాములోడు ఎదురా ఏర్మమ్మో ఈ వాడలోన. మీరు అందరికి వచ్చు కదా మరి పాట. మీరు ఇప్పుడు ఇందాక నేను అడిగినప్పుడు నాకు రాదని ఎందుకన్నారు చెప్పండి? అందరికి వచ్చు పాట, కానీ నాకు రాదని చెప్పేసి అన్నారు. కోరస్ ఇస్తారా? సరే, తను మొత్తం పాట మొత్తం పాడుతుంది, మీరు కోరస్ ఇవ్వండి. మీకు ఎంతవరకు వచ్చో నేను చూస్తాను ఇప్పుడు. చిత్తూ చిత్తూల బొమ్మ, శివుని ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన,
రాగి రాగి బిందె తీసుకురమని నీలాకుపోతే రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన. గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఆ 7 రోజులది ఈ రోజు చూపెట్టాలి నాకు, ఓకేనా? సో ఓకే, పాడరా. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. రాగి బిందె తీసని రమణి బిల్డింగ్ రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన. వెండి బిందె తీసుకొని రమణి నీలాకుపోతే వెంకటేశుడు ఎదురాయనమ్మో ఈ వాడలోన. సో సూపర్. జస్విత. సో జస్విత చాలా చక్కగా మనకి ముఖ్యంగా చాలామంది అయితే డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు, కానీ తను బతుకమ్మ పాట నేర్చుకొని కూడా చాలా చాలా బాగా మంచిగా పాడిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా తనకైతే కోరస్ ఇచ్చి తను కూడా ఎంకరేజ్ చేశారు. సో ఇంకా మిగతా వాళ్ళని కూడా అడుగుదాం, వాళ్ళకి ఏమేమి పాటలు వచ్చు, ఈ బతుకమ్మ పండుగ ఏ విధంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి మనం మిగతా విద్యార్థులు కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో నీ పేరేం పేరా? దీక్షిత. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. సో మనకి ఇక్కడ వేములవాడ పట్టణంలో 7 రోజులు బతుకమ్మ పండుగ జరుగుతుంది, దాని గురించి నీకు తెలుసా? తెలుసు. మాది వెమ్లవాడలో 7 days జరుపుకుంటారు, మిగతా ఊళ్ళల్లో 9 రోజులు జరుపుకుంటారు. ఎందుకంటే అప్పుడు ఒక కోడలు ఉండేది, ఆ కోడలు వాళ్ళ నాన్న వచ్చి బతుకమ్మ పండగకు రా అని పిలిచాడు. అత్తారింట్లో చేసుకోవాలి, పుట్టింట్లో చేసుకోవాలి కదా అని అక్కడున్న మన వెమ్లవాడలో ఉన్న రాజు 7 రోజులు ఇక్కడ జరుపుకొని మిగతా 2 రోజులు పుట్టింట్లో జరుపుకోవని చెప్పాడు. మొత్తానికి అయితే 7 రోజుల గురించి బతుకమ్మ గురించి అయితే చాలా చక్కగా వివరించింది. సో మీరందరూ కూడా తెలుసుకోండి. మీకు తెలుసా? కొద్ది మంది మాత్రమే తెలుసు, ఎవరు కూడా తెలియదు కదా, జస్ట్ మనకు ఆడడం మాత్రమే తెలుసు. డీజే పెట్టగానే ఆడడం మాత్రమే తెలుసు. బతుకమ్మ 7 రోజులలో ఎందుకు జరుపుకుంటారో ఎవరికి తెలీదు. ఈ 7 రోజులు ఇక్కడ జరుపుకుంటారు, నెక్స్ట్ మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనో మన రిలేటివ్స్ వాళ్ళ ఇంటికో వెళ్ళి మళ్ళీ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. సో దాదాపుగా వేములవాడ పట్టణంలో 7 రోజులు మాత్రమే జరుగుతుంది, మిగతా 9 రోజులు ఇంకా వేరే వేరే గ్రామాలలో కూడా జరుగుతుంది. కాబట్టి మీరు 2 times మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు, అవునా కదా? ఎలా అనిపిస్తుంది మీకు? బతుకమ్మ ఫెస్టివల్ కోసం వెయిట్ చేస్తుంటారా? Yes. మళ్ళీ నెక్స్ట్ ఇంకా దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? వేరే మన బంధువులకి జమ్మి ఇవ్వడం, శుభాకాంక్షలు తెలుపుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం. తీసుకోవాలి, బతుకమ్మ పండుగ వస్తుంది అంటే డ్రెస్సెస్ కావాలి, నేను సెలెక్ట్ చేసుకుంటాను, నాకు ఈ డ్రెస్సే కావాలి. ముఖ్యంగా మీరు బతుకమ్మ పండుగ అంటే నాకు డ్రెస్ కోసమే, కొత్త డ్రెస్ కోసమే కదా. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మీ అందరికి ఇప్పుడు ఇక్కడ మీ స్కూల్లో ఇంత మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు, మీ ఇక్కడ సార్ వాళ్ళు కూడా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ కరెస్పాండెంట్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అవర్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ టీచర్ ఫర్ ఎంకరేజింగ్ అస్ టు పార్టిసిపేట్. అంటే అన్నిట్లలో పార్టిసిపేట్ చేయడానికి చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ మీ స్కూల్లో ప్రతి పండగకి ఎలా విధంగా సెలబ్రేషన్ చేస్తుంటారు? In our school we will celebrate very grandly. Everyone will come in traditional wear and participate enthusiastically. ఇప్పుడు మన బతుకమ్మ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇన్ని రోజుల పండుగ ఉంటుంది, ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క స్టోరీ ఉంటుంది తెలుసా బతుకమ్మ అంటే. అది మీరు ముఖ్యంగా మీ కరెస్పాండెంట్ని అడిగి తెలుసుకోండి. ముఖ్యంగా మన డీజే సాంగ్స్ కూడా కాదు, మన తెలుగు సాంగ్స్ ముఖ్యంగా బతుకమ్మ గురించి, ఎందుకంటే చాలా గొప్ప పండగ ఇది. మనం చాలా చక్కగా ముస్తాబాయి కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి. సో దాని గురించి కూడా నేను అడిగానని కాకుండా సార్ మాకు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము డ్యాన్సే కాకుండా మాకు దాని గురించి కొంచెం వివరించండి, బతుకమ్మ పండగ అంటే ఏంటిదని కూడా మీరు అడిగి తెలుసుకుంటారా? Yes. సో ఓకే, థ్యాంక్ యూ. ఇంకా సెలబ్రేట్ చేసుకోండి, కొత్త బట్టలు వేసుకోండి. చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు, ఒక్కొక్కరు చాలా ముద్దుగా ఉన్నారు. అసలు మిమ్మల్ని చూస్తుంటే కూడా నాకు కూడా మంచిగా ఇంకా రెడీ కావాలనిపిస్తుంది.
సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రవంతి మేడం ఉన్నారు. సో ఈ పండగ ముఖ్యంగా బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల గురించి ఒకసారి మేడం గారి మాటలు కూడా మనం అడిగి తెలుసుకుందాము. సో ఇక్కడ మనతో చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా వింటారు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా స్కూల్లో కూడా చాలా మేడమ్స్ టీచర్స్ కూడా పిల్లలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా చక్కగా కూడా వివరిస్తారు. చాలామంది ఇప్పుడు నేర్చుకునే ఏజ్ పిల్లలది. సో ఒక్కసారి కూడా మనం మేడం గారి మాటల్లో కూడా మనం బతుకమ్మ పండుగ గురించి దాని విశిష్టత గురించి మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్. ఇప్పుడు ఈరోజు ఇక్కడైతే బతుకమ్మ ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తారా? అవును మేడం, ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. పిల్లలందరూ కూడా మంచిగా రెడీ అయ్యి వస్తారు. బతుకమ్మలు, దాండియా అన్ని. నో మేడం, మన తెలంగాణ సంస్కృతి కదా మేడం. పండగలు ప్రతి పిల్లలకి తెలియాలన్న ఉద్దేశం కొద్దీ స్కూళ్ళల్లో ఇవి నిర్వహిస్తాం మేడం. ప్రతి ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటాం. ఏ ఫెస్టివల్ని కూడా నెగ్లెక్ట్ చేయము. ప్రతి పిల్లలందరికీ కూడా ప్రతి పండుగ యొక్క ప్రాముఖ్యత తెలవాలన్న ఉద్దేశం కొద్దీ మేము స్కూళ్ళల్లో ఈ ప్రోగ్రామ్స్ అనేవి జరుపుకుంటాం మేడం. సో ఈరోజు మా స్కూల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నాం మేడం. పిల్లలందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మేడం. బతుకమ్మ పండుగ గురించి కొంచెం పిల్లలకు కూడా వివరిస్తారా మీరు? అంటే బతుకమ్మ ఇక్కడ మన వేములవాడ పట్టణంలో దాదాపుగా 7 రోజులలో చేసుకుంటారు. 7 రోజులలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత కూడా ఉంటుంది. దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా పిల్లలకి? చేసాం మేడం, చేసాం. పిల్లలందరికీ పండగ ఏ విధంగా జరుపుకోవాలి, నాట్ ఓన్లీ డీజే అంటే సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్తున్నాం మేడం. ఏమంటారు సార్ మేడం? అంటే మన డౌట్స్ ఉంటాయా మాకు ఈ పండుగ గురించి? ప్రతి ఒక్కొక్క పండుగ వస్తుంటుంది కాబట్టి మేడం మాకు ఈ పండుగ గురించి కొంచెం వివరించి చెప్పండి, ఆ పండుగ గురించి వివరించి చెప్పండి. పిల్లలు అడుగుతారు మేడం, ఖచ్చితంగా అడుగుతారు. మేము కూడా చెప్తాం, చెప్పి వాళ్ళతో ఈ విధంగా చేసుకోవాలని కూడా చెప్తాం మేడం. ఓన్లీ నవరాత్రి ఉత్సవాల గురించే కాకుండా మన దసరా కూడా చాలా పెద్ద పండుగ అది. సో దాని గురించి మీరు ఏ విధంగా పిల్లలకి అర్థం ఏ విధంగా చెప్పారు? దుర్గామాతను ఏ విధంగా పూజిస్తాం, ఎట్లా ఉండాలి, మనం ఏం కోరుకోవాలి అని పిల్లలకి అన్నీ నేర్పిస్తాం మేడం, చెప్తాం. ఇప్పుడు బతుకమ్మ అనగానే మనకు ఒక తీరొక్క పువ్వు, ఒక్కొక్క పువ్వు పెడతారు, కొన్ని రకాల పూలు పెడతారు. ఆ పూలను ఏ విధంగా పేర్చాలి? ముఖ్యంగా ఇక్కడ పిల్లలందరికీ మీ అందరికీ వచ్చా బతుకమ్మ పేర్చడం మన వచ్చా అందరికీ? సో ఈరోజు మీరు ఇక్కడ పేర్చారా, బతుకమ్మ పేర్చారా? సో మీరు దాని గురించి ఇంకా విశిష్టత గురించి చెప్పండి. బతుకమ్మ ఒక్కొక్క పువ్వు చాలా రకాల పువ్వులు ఉంటాయి కూడా, దాని గురించి. ముఖ్యంగా బతుకమ్మలో మనం బంతి పూలు ఉపయోగిస్తాం మేడం. ఫస్ట్ తంగేడు, గునుగు, బంతి పువ్వు, తంగేడు పువ్వు, గునుగు. తంగేడు పువ్వు లేనిది మాత్రం మన బతుకమ్మ అనేది ఉండదు కదా. ఖచ్చితంగా తంగేడు ఆకన్నా మొగ్గ అంటారు కదా, అది కూడా పెడతారు. ఖచ్చితంగా మన బతుకమ్మ అంటే తంగేడు పువ్వుతోనే స్టార్ట్ అవుతుంది. సో తంగేడు పువ్వు గురించి చెప్పండి. ఈ సీజన్లో వస్తుంది కాబట్టి తంగేడు పువ్వుని ఎక్కువ ఉపయోగించి పేరుస్తాం మేడం. పెద్దగా తెలియదు అంటారు. సో మేడంకి అంటే నిజంగానే ఎవరికి కూడా తెలియదు. సో దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. సో చాలా రకాల పువ్వులను అయితే ప్రతి చోటికి అంటే గుట్టలు అంటారు కదా, గుట్టల ప్లేస్లకి వెళ్ళి ప్రతి ఒక్క పువ్వుని తెంపుకొచ్చి తీరొక్క పువ్వుని తెంపుకొచ్చి అయితే బతుకమ్మని అయితే పేరుస్తారు. సో మేము పిల్లలు కూడా చాలా చక్కగా అర్థమయ్యే విధంగా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళు అర్థమయ్యే విధంగా కూడా మేము చెప్తున్నాము. ఎందుకంటే మనం సాంప్రదాయాలు మాత్రం పోగొట్టుకోవద్దు అని చెప్పేసి అయితే మేడం గారు అయితే అన్నారు. సో మేడం చాలా థ్యాంక్ యూ, చాలా చక్కగా వివరించారు. హాయ్ మేడం, మీ పేరు? అనుష. సో చెప్పండి, ఈరోజు ఇక్కడ సెలబ్రేషన్స్ చాలా చక్కగా అద్భుతంగా నిర్వహించారు. సో దాని గురించి మీరేమంటారు? మేము మా స్కూల్లో ఇది ఒక్క ఫెస్టివలే కాదండి, ప్రతి ఫెస్టివల్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. పిల్లలందరూ కూడా మంచి కల్చర్గా ట్రెడిషనల్గా పిల్లలందరూ రెడీ అయ్యి వస్తారు ఇక్కడికి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పిల్లలందరికీ దాని యొక్క విశిష్టతను కూడా పిల్లలందరికీ తెలియజేస్తాము ఎప్పటికప్పుడు కూడా. ప్రతి పండుగకి ఉగాది కానీ దీపావళి కానీ మనకు వచ్చే ప్రతి ఫెస్టివల్ కూడా పిల్లలకు మేము స్కూల్లో సెలబ్రేట్ చేస్తాం. ఈవెన్ కృష్ణాష్టమి ప్రతి ఒక్క సెలబ్రేషన్ కూడా మేము పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తాం. పిల్లలతో పాటు అన్ని జరుపుకుంటాం మేడం మేము. డెఫినెట్లీ మేడం, మా పిల్లలతో మేము ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాము. చాలా చక్కగానైతే ముస్తాబై వచ్చిర్రు. సో మీరు కూడా అంటే నిజంగా చాలా మంచి, ఇంటి దగ్గర కంటే స్కూల్లో ఇంతమంది పిల్లల మధ్యలో మనం జరుపుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం కాబట్టి చాలా చక్కగా అలంకరించుకొని వస్తారు. ఒక పండగ వాతావరణం, నిజంగానే పండగ వాతావరణం. ఈ పండగ వాతావరణంలో పిల్లలు ఏ విధంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు? పిల్లలు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. ఎందుకంటే మేము ప్రతి సెలబ్రేషన్ చేస్తాం కాబట్టి పిల్లలు చాలా ఈగర్గా వస్తారు స్కూల్కి. వాళ్ళు బతుకమ్మ ఫ్లవర్స్ తీసుకురావడం కానీ, ఇక్కడ పేరవడం కానీ, దాన్ని ఆడుకోవడం కానీ. చూడండి ఎన్ని బతుకమ్మలు తీసుకొచ్చారు. ప్రతి క్లాస్కి ఒక 10 వాళ్ళే తీసుకొచ్చారు మేడం. వాళ్ళు అంత ఇంట్రెస్ట్తో వాళ్ళంతా పార్టిసిపేట్ చేసినప్పుడు మేము ఖచ్చితంగా ప్రతి క్లాసు ప్రతి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తాము. ఓకే, థ్యాంక్స్. మేడం మీ పేరు? దివ్య. అంటే ఏ సబ్జెక్ట్ చెప్తారు?
మేము ఇంగ్లీష్ చెప్తామండి. సో ఇంగ్లీషే కాకుండా తెలుగులో మన సాంప్రదాయాల గురించి ఏమైనా చెప్తారా పిల్లలు? సాంప్రదాయం అంటే ఇప్పుడు ప్రజెంట్గా పిల్లల డ్రెస్సింగ్ కల్చరే కానీ ఏదే కానీ ఇప్పుడు ట్రెడిషనల్గా ఎందుకు వస్తున్నారు, దాని ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఎందుకు ఇలా రెడీ కావాలి, సో అది కూడా మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాట్ ఓన్లీ అబౌట్ ద ఫెస్టివల్స్, అబౌట్ అవర్ డ్రెస్సింగ్ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి. ఏ ఫెస్టివల్కి ఎలా ఉండాలి, ఎలాంటి ఫెస్టివల్కి ఎలా రెడీ కావాలి, సో దాన్ని ఎందుకు అలా రెడీ కావాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, సో ప్రతి ఒక్కటి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు అదే వేలో వస్తారు. సో పిల్లలకి అనేది కొంచెం క్లారిటీ ఎక్కువ వస్తుంది. మీరు నేర్పిస్తేనే పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు నేర్చుకునే ఏజ్ కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి, బయట కూడా వాతావరణం కూడా బాగాలేదు కాబట్టి మనం ఇక్కడ నేర్చుకొని అక్కడికి వెళ్తేనే మనం బయట చూసే విధానం కూడా బాగుంటుంది. సో ఫస్ట్ మన పిల్లల్ని మనం చేంజ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇది కరెక్ట్ అని మనం చెప్తేనే పిల్లలకు తెలుస్తుంది, లేకపోతే వాళ్ళకి తెలియదు కదా. సో ఇలా డ్రెస్ వేసుకోవాలి, ఇలా ట్రెడిషనల్గా ఉండాలి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి యాజ్ ఎ టీచర్గా. ఈ మధ్య కాలంలోనైతే ఇట్లాంటి సాంప్రదాయాలు కూడా కొంచెం కనుమరుగైపోతున్నాయి. సో స్కూల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు కూడా మీరు నిర్వహిస్తే ఇంకా పిల్లలు అనేది ఇంకా అంతరించిపోకుండా, అంటే ఇలాంటి సాంప్రదాయాలు అంతరించిపోకుండా ఉంటాయని చెప్పేసి నా అభిప్రాయం. మీరేమంటారు? అంతే అండి. ఇప్పుడు ఒక ఫెస్టివల్ ఉంది అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి, దానికి ఎట్లా కృష్ణాష్టమి ఉంది, దానికి ఉట్టి కొట్టడం, రావడం, రెడీ గోపిక రాధిక్ అట్లా ఉంటారు కదా, రెడీ అయ్యి వస్తే ఎట్లా ఆడతారు, దాని ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి ఒక క్లియర్గా తెలుస్తుంది. చిన్న పిల్లల నుంచి ఎట్లా రెడీ అయ్యి రావాలి, ఈవెన్ ఎవ్రీథింగ్ చెప్తాం, ఈ ఫెస్టివల్కి ఇట్లా రెడీ అయ్యి రావాలి అని చెప్పేసి మేము నోటీస్ ఇస్తాం అన్నట్టు. సో అదే ప్రకారంగా పిల్లలంతా ట్రెడిషనల్గా చాలా ముద్దుగా వస్తారు. ఉన్నారు పిల్లలందరూ మంచిగా డ్రెస్ వేసుకొని చాలా చక్కగా అలంకరించుకొని అయితే వచ్చారు. సో ఎవరు కూడా మొబైల్స్కి అట్రాక్ట్ కాకుండా ఇలాంటి ఫెస్టివల్స్ ప్రతిదీ ఏ పండుగ వచ్చినా కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. బాయ్ పిల్లలు.